నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ నగరంలో సాయంత్రం 7:30 వాన ప్రారంభమైంది. ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇక హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మెహదీపట్నం, టోలీచౌకి, ఫిలిం నగర్, మణికొండ, గచ్చిబౌలి, మియాపూర్, లింగంపల్లి, పటాన్చెరు, ఆర్సీపురం, బీరంగూడ, సికింద్రాబాద్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఆరాంఘర్, పంజాగుట్ట, చిల్కలగూడ, కుతుబుల్లాపూర్, షాపూర్, సూరారం, దుండిగల్, కొండాపూర్, పాట్నీతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే వర్షం నీరు రోడ్డుపై చేరడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ సెక్టార్ ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, జగిత్యాల, సిరిసిల్ల, జనగామ, సిద్దిపేటలో వర్షాలు పడతాయంది. ఇవాళ తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి, ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని జీహెచ్ఎంసీకి సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి, ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని జీహెచ్ఎంసీకి సీఎం రేవంత్ ఆదేశించారు. పద్మ అవార్డుల 2వ విడత ప్రధానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి, భారతనాట్య కళాకారిణి శోభన చంద్రకుమార్ కు పద్మభూషణ్ అవార్డు, సామాజిక కార్యకర్త, ఎంఆర్సీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. పద్మ అవార్డుల్లో మొత్తం 139 మందికి అవార్డులు అందించారు. అందులో 7 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. పద్మ అవార్డు
అవార్డుల రెండవ విడత ప్రధానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి భరతనాట్య కళాకారిణి శోభన చంద్రకుమార్ కు పద్మభూషణ్ అవార్డు, సామాజిక కార్యకర్త ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిక పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. ఇక 2025 పద్మ అవార్డులో మొత్తం 139 మందికి అవార్డులు అందించారు. అందులో 7 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. కాళేశ్వరం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5న కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా గులాబీ బాస్ కి కాళేశ్వరం మిషన్ నోటీసులు ఇచ్చినప్పటికీ పార్టీలో కమిషన్ ముందు హాజరు కావాలా లేదా అనే అంశంపై తర్జన భర్జన జరిగింది. కానీ చివరకు వచ్చే నెల 5న విచారణకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఇప్పటికే జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమిషన్ ముందుకు హాజరు కావాలని కేసీఆర్ యోచిస్తున్నారు. విచారణకు హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో మాజీ సీఎం కేసీఆర్ చర్చించారు. కాళేశ్వరం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5న కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా గులాబీ బాస్ కి కాళేశ్వరం మిషన్ నోటీసులు ఇచ్చినప్పటికీ పార్టీలో కమిషన్ ముందు హాజరు కావాలా లేదా అనే అంశంపై తర్జన భర్జన జరిగింది. కానీ చివరకు వచ్చే నెల 5న విచారణకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఇప్పటికే జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కమిషన్ ముందుకు హాజరు కావాలని కేసీఆర్ యోచిస్తున్నారు. విచారణకు హాజరు కాకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణులతో మాజీ సీఎం కేసీఆర్ చర్చించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సింగరేణి జాగృతి ఆవిర్భవించింది. సింగరేణి కార్మికులతో కవిత సమావేశమై చర్చించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందన్నారు. టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామన్నారు. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని కవిత స్పష్టం చేశారు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు. సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటైందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ కోసం పనిచేస్తున్నాడని, అందుకే కార్మికుల ప్రయోజనాలు దెబ్బతీసే లేబర్ కోడ్ గురించి ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ తెలంగాణ పాలిటిక్స్ లో సంచలనమైంది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. తండ్రి కుమార్తెల మధ్య మధ్యవర్తులెందుకని ప్రశ్నించారు. జూన్ 2న కవిత కొత్త పార్టీ రాబోతుందని జోస్యం చెప్పారు. అనంతరం తెలంగాణలో కవిత పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. కవిత గెలిచినప్పుడు కేసీఆర్ దేవుడయ్యారని, మరి ఇప్పుడు దెయ్యం ఎలా అయ్యారంటూ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో దేవుళ్ళు ఉన్నారా దయ్యాలున్నారా అని మొదలుకొని పంచాయతీలు జరుగుతాయి. ఎవరింట్లో దేవుళ్ళు ఉన్నారు, ఎవరింట్లో దయ్యాలున్నాయి, దేవుడు దయ్యం ఎందుకు అయ్యిండు,
ఎంపీ చేసినప్పుడు దేవుడు ఎందుకాయే, ఓడిపోయినాక అడ్డదారిలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే దేవుడు ఎట్లాయే, దేవుని పక్కన దయ్యాలుంటే 12 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రాష్ట్ర ఫలితాలని ఒక కుటుంబం మాత్రమే అందుకున్నదని రాష్ట్ర ప్రజలు భావించి 10 ఏళ్ల తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి, నా కొడుకుతోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరని వాళ్ళే అన్ని గ్రూపులు పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకంలా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు. చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది. బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. అంతకు మించి కొత్త కనబడేది ఏముంది, ఆడ కొట్లాట ఏముంది? తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం, ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది. కొద్ది రోజులు పార్టీ పెడతారు, నడుస్తారు, పాదయాత్ర అయిపోతుంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు పూలే విగ్రహం పెట్టడం చేతగాని టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ ఎంపీ గారు ఇలా పూలే విగ్రహం కావాలని చెప్పి సంతకాల సేకరణ చేస్తుంది, అన్ని పార్టీని కలుస్తుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. నిజమైన ఎమర్జెన్సీని కాంగ్రెస్ పార్టీ విధించిన విషయాన్ని మర్చిపోయి ఖర్గే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. జపాన్ ను వెనక్కి నెట్టి ఆర్థికంగా భారతం ముందుకెళ్తుందన్నారు. 4వ స్థానానికి ఇండియా చేరుకుందన్నారు. ప్రజల్లో మోడీ పట్ల పెరిగిన ఆదరణ వాళ్లకు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు వారు 11 సంవత్సరాల మోదీ గారి పాలన పైన వారు అసమంజసమైనటువంటి అచ్చేదినటువంటి పీడకలగా అభివర్ణిస్తూ ఈ 11 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని దేశం ప్రపంచంలో తారాస్థాయికి తీసుకెళ్లేటువంటి మోదీ గారి పట్ల వారు ఏ రకంగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారో అది స్పష్టమవుతుంది. వారు మాట్లాడిన దాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ, అచ్చేదిన్ పీడకల అంటూ వారు వ్యాఖ్యలో అభివర్ణించారు. నిజమైనటువంటి ప్రకటిత ఎమర్జెన్సీ మీ హయాంలోనే 75లో మీరు విధించినటువంటి ఎమర్జెన్సీ విషయాన్ని మర్చిపోయి ఆ రోజు మీడియా నిషేధము, ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అధికారాన్ని కొనసాగించడానికి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఏ రకంగా చివరికి న్యాయ వ్యవస్థను కూడా కాల్దాల్సిన ఉదంతాలను మర్చిపోయి ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతున్నారు. భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థికంగా ఈరోజు మరి ఇండియా స్టాండ్స్ 4th లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రధాన జీవన స్రవంతిలోకి వారు ఆయుధాలు వదిలి సరెండర్ అయితే దానికి ఏమైనా అర్థం ఉంటుంది. ఆయుధాలు పెట్టుకొని చర్చలు అని దాన్ని మనం మాట్లాడుకుంటే 100% ఇవాళ కొత్తగా లేదు. ఈ రాజ్యాంగం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ ప్రజాస్వామిక దేశం ఏ సమస్యలైనా ప్రజాస్వామికంగా చర్చించుకునే అవకాశం ఉంది. కానీ ఆయుధాలు చేతులు పెట్టుకొని హింసను నమ్ముకొని ఇవాళ చర్చలు అని అనడం బాగుంటుంది. కేటీఆర్ పై ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు ఎమ్మెల్యే పల్లా. ఈ కార్ రేస్ వల్ల తెలంగాణ సంపదతో పాటు ఖ్యాతి పెరిగిందన్నారు. ప్రభుత్వంపై కేటీఆర్ సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మీద నిన్న ఏసీబీ నోటీసులు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది తప్ప మరొకటి కాదు. స్పోర్ట్స్ లో గేమ్స్ లో ఇంటర్నేషనల్ గా ఈ కార్ రేస్ పెట్టడం వల్ల తెలంగాణ సంపద పెరగడం గానీ, తెలంగాణ విజిబిలిటీ పెరగడం గానీ, తెలంగాణ పేరు మోగడం గానీ జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం ఎక్కడుంది, హైదరాబాద్ ఎక్కడుందని చెప్పేసి ప్రపంచ ప్రజానీకానికి తెలిసింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ని పెంచడం గురించి, పొల్యూషన్ తగ్గించడం గురించి కూడా ప్రజానీకానికి ప్రపంచానికి తెలియవచ్చు. అటువంటి దాన్ని చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని కాదని చెప్పేసి కావాలని చెప్పేసి ఏసీబీ ద్వారా కేసులు పెట్టడం జరిగింది. ఏసీబీ కేసులు పెట్టడమే కాకుండా ఈ రోజు రాత్రి అంటే ఈ రోజు మార్నింగే కేటీఆర్ గారు లండన్ అదేవిధంగా అమెరికా పోతున్ననే విషయం తెలిసి ఏసీబీ నోటీస్ చేయడం అంటే ఇది దారుణం, కక్షపూరితం తప్ప మరొకటి కాదు. ప్రతిరోజు కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిరిసిల్లలో ఆయన క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని చెప్పేసి అడుగుతున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ రిపోర్టుపై ఎల్&టీ సంచలన లేఖ విడుదల చేసింది. సాంకేతిక పరీక్షలు నిర్వహించకుండానే బ్యారేజీ ఫెయిల్ అయిందని ఎలా నిర్ణయించారని ఎల్&టీ ప్రశ్నించింది. క్వాలిటీ కంట్రోల్ పాటించలేదనే ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రౌండింగ్ కారణంగా పరీక్షలు చేయలేదని ఎన్డీఎస్ఏ నివేదికలో పలుచోట్ల స్పష్టం చేసింది. అలాంటప్పుడు బ్యారేజీ ఫెయిల్ అని ఎలా నిర్ణయిస్తారని ఎల్&టీ ఏ ప్రతిపాదికన బ్యారేజీ విఫలమైందని నివేదిక ఇచ్చారని నిలదీసింది. ప్రాణ సమానమైన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం అంటూ కడప మహానాడులో అధినేత చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, దేవుని కడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించబోతుందన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 7 స్థానాలు గెలిచి సత్తా చాటామని, ఈసారి ఇంకాస్త కష్టపడితే 10కి 10 స్పిప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏ మాత్రం తగ్గలేదు. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్ తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తాను నిత్య విద్యార్థిగా ఉంటానన్న చంద్రబాబు ఒక సైనికుడిలా నిరంతరం పోరాటం చేశానని తెలిపారు. తన ఆయుధం ప్రజలేనని, ఆకాశమే హద్దుగా పనిచేస్తానని చంద్రబాబు తెలిపారు. కార్యకర్తల దృఢ సంకల్పమే మహానాడు జయప్రదం అవుతుందన్నారు. టీడీపీ ఒక విజన్ తో పనిచేస్తుందన్నారు. పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే. నేను కూడా అనేక సార్లు చెప్పాను, నేను నిత్య విద్యార్థిగా ఉంటా, ప్రతిరోజు నేర్చుకుంటా, నేర్చుకున్నది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనునిత్యం చెప్తున్నా. ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి. చాలా మంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం వర్షం పడినా, వరదలు వచ్చినా, ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ వచ్చారు. ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా, నేను ఒక సైనికుణ్ణి, నిరంతరం పోరాటం చేస్తా. నా శక్తి, నా ఆయుధాలు మీరే. మీరు నేను కలిస్తే ఇంకా అద్దు ఉండదు,
ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నో యుద్ధాలు చేసిన మనం, ఎన్నో కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలకు జయప్రదం చేసిన మనం ఈ రోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది. నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం, ఒక విజన్ తో పనిచేస్తాం. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం. ఇకపైన చేస్తాం. భావితరాల భవిష్యత్తుకు అవసరమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేడు తెలుగు రాష్ట్రంలో ఏ పార్టీలో చూసినా తెలుగుదేశం యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొదటగా బీసీలను గుర్తించిన పార్టీ టీడీపీనే అన్నారు. సామాజిక న్యాయానికి నాంది పలికింది టీడీపీనే అన్నారు. 40 ఏళ్ల క్రితమే బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించామన్న చంద్రబాబు టీడీపీని చూసి దేశంలో మిగతా రాజకీయ పార్టీలు బహుజనులకు అవకాశాలు కల్పించాయని గుర్తు చేశారు. అట్టడుగు వర్గాలకు అధికారంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది మనమే. 40 ఏళ్లకు ముందు బీసీలని రాజకీయ అధికారంలో భాగస్వాములు చేశాం. ఇదే తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా మార్చింది. తర్వాత కాలంలో దేశంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితికి వచ్చారు. సంస్థాగతంగా దేశంలోనే ఒక బలమైన పార్టీ మన పార్టీ. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి కోటి సభ్యత్వాల్ని 45 రోజుల్లో పూర్తి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ప్రయాణం ఇంకొక పక్కన చూస్తే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న అనేక నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. వాట్ ఏపీ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో అనేది అనేక సార్లు ప్రూవ్ అయింది. అట్టడుగు వర్గాలకు అధికారంలో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది మనమే. 40 ఏళ్లకు ముందు బీసీలని రాజకీయ ఎత్తిన జెండా దించకుండా పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు మంత్రి లోకేష్. కార్యకర్తలే పార్టీకి బలం, బలగమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్తం బలం గొప్పదన్నారు. పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబెట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. రైతులు లేకపోతే సమాజమే లేదు. ఈ సిద్ధాంతం
బలంగా నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మన చంద్రన్న వరకు రైతుల జీవితాలు మార్చేందుకు కృషి చేశారు. డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు, సబ్సిడీ హార్టికల్చర్ వరకు ప్రోత్సహించింది తెలుగుదేశం.